దేవాది దేవుడు స్వయముగా పలికినటువంటి మాట, చెప్పినటువంటి మాట ఏంటి అంటే చూచి తిని అన్నటువంటి మాట. చూచి తిని. ఆయన ఎప్పుడు చూస్తాడు, ఎవరిని చూస్తాడు, ఎటువంటి పరిస్థితులలో వారు ఉంటుండగా చూచాడు, చూసి ఆయన ఏం చేశాడు అనేటువంటి ఒక 4 అంశాలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభువు చూచి తిని అన్నటువంటి మాట ఆయనే స్వయంగా చెప్పాడు గనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కన్నులను నిర్మించినటువంటి వాడు కానకుండునా, చెవులను నిర్మించినటువంటి వాడు వినకుండునా. కనుక ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన పుట్టించినటువంటి ప్రజలమైనటువంటి మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, చలించగలుగుతున్నాం. మనలను సృజించినటువంటి దేవుడు ఆయన చలించేవాడుగా, వినేవాడుగా, చూసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనుషులు చేసుకున్న దేవుళ్ళు చూడలేరేమో గాని దేవుడు చేసిన మనుషులు చూస్తూ ఉన్నట్లుగానే ఆ దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏమండి? కనుక దేవుడు అన్నాడు, నేను చూచి తిని అన్నాడు. ఈ వారం ప్రభా ఏ వాక్యం మరి చెప్పమంటావు అని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన పట్ల ఏ విధంగా ఉన్నాడు, ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడు. ఆయన చూసేవాడిగా ఉన్నాడు, వినేవాడిగా ఉన్నాడు, ఎరిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు, అన్ని కూడా తెలిసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు చూచి తిని అనేటువంటి మాట రహస్య పాపములో ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు వారు గ్రహించి తెలుసుకుంటారు ఏంటి అంటే నా రహస్య పాపములన్నీ కూడా ఆయన చూచుచు ఉన్నాడు అని. ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపడుతూ ఉన్నట్లయితే వారి పశ్చాత్తాపాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అని వారు గ్రహించి అమ్మ నా పాపములు క్షమించబడి ఉన్నవి అని వారు విశ్వసిస్తారు. ఒకవేళ అవిధేయతలో ఎవరైనా ఉన్నట్లయితే గనుక నా అవిధేయతను దేవుడు చూస్తున్నాడు. నా తల్లిదండ్రులు చూడకపోవచ్చు, అన్నదమ్ములు చూడకపోవచ్చు, నాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు కూడా చూడకపోవచ్చు, నా సంఘం చూడకపోవచ్చు, కానీ నా అవిధేయతను దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ దినమందు మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది బాధించబడతా ఉంటుంటారు. నా బాధ ఎవరు చూసారులే, నా బాధ ఎవరికి తెలుసులే అని ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉన్నట్లయితే వారికి ఈ రోజున వాక్యము ద్వారా తెలియవస్తుంది ఏంటి అంటే నా బాధ ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు, నా బాధ నుంచి నన్ను విముక్తుణ్ణి చేస్తాడు. కనుక ఈరోజు దేవుడు చూచి తిని అన్నాడు. అది ఎవరో చెప్పినటువంటి మాట కాదు. ఆగరు ఒక మాట చెప్పింది ఏంటి అంటే నన్ను చూసిన వాడిని నేను చూచి తిని కదా అని అన్నది. అంతకంటే గొప్ప మాట ఏంటి అంటే నేను చూచి తిని అని దేవుడే స్వయముగా చెప్పి ఉన్నారు. ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు మన యొక్క స్థితిగతులన్నిటినీ కూడా చూచేటువంటి వాడు. అంతేకాకుండా మన నీతిని, యథార్థతను ఆయన చూచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, నోవహు కాలములో ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఫ్రమ్ ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7 ఫస్ట్ వెర్స్ లెట్ us read.
యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. ఐ హావ్ సీన్ దట్ యు ఆర్ ది రైచియస్నెస్ పర్సన్ అని ప్రభు సెలవిచ్చారు. పిల్లల చూడండి, ఈ తరములో ప్రస్తుత కాలములో దేవుడు ఈ లోకాన్ని చూస్తే లోకమంతా కూడా చెడిపోయినట్లుగా ఉంది. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే విగ్రహారాధన, ఇంకా శరీర సంబంధమైనటువంటి కార్యములు ఎంత ఘోరంగా జరిగిస్తున్నారు అంటే స్త్రీలను స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, పురుషులను పురుషులు వివాహం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు స్త్రీ కొరకు పురుషుని నియమిస్తే, పురుషుని కొరకు స్త్రీని నియమిస్తే దేవుని యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగా వారు ఎట్లా జీవిస్తూ ఉన్నారంటే పాప సంబంధమైనటువంటి పరిస్థితులు. ప్రియులరా, ఎంత ఘోరంగా సాతాను వారిని ఆవరింపజేసేసింది. ప్రియులరా, ఏమండి, స్త్రీలతో స్త్రీలు పాపం చేయడం ఏంటండి? పురుషులతో పురుషులు పాపం చేయడం ఏంటండి? ఎంత దుష్టత్వం అండి, ఎంత దుర్మార్గత అండి. అయితే ప్రియులారా, ఇది లోకానుసారంగా అన్యులలో జరిగితే అది దేవుడు వాడదగినటువంటిదిగా, సహించదగినటువంటిదిగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి వారు కూడా ఇదే పద్ధతిలో నడుచుకుంటూ ఉన్నారు. జాగ్రత్త సుమ, నీకు తెలియకుండా ఉండలేదు, తెలిసి కూడా తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు, ఎవరికి తెలియదులే అన్నట్లుగా చేసుకెళ్తున్నావు. కానీ నువ్వు చేస్తున్నదంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ తరము బహుగా చెడిపోయింది నోవాహు, కానీ ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. దేవుడు ఏం చేశాడట? ఆయన చూచాడట. ఎవరున్నారు నీతిమంతులుగా ఈ తరము వారిలో అని దేవుడు చూచాడంట. మనం చూసేటువంటి చూపు యొక్క పరిధి ఎంత అండి? ఇక్కడ మనం ఉన్నాం, 4 పక్కల గోడలు ఉన్నాయి, అది దాటి మనం చూడలేం. మనం బయటికి వెళ్తాం, మన కను దృష్టి ఇంచుమించుగా బాగా చూడగలిగితే 1 కిలోమీటర్ మేర ఉన్నటువంటి అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇంకా దూరంగా ఉన్నటువంటివి స్పష్టంగా కాకపోయినా కొన్ని కిలోమీటర్ల దూరం కనబడుతుంది. అంతేగాని ఇక్కడ అనకాపల్లిలో ఏం జరుగుతుంది, విజయనగరంలో ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఏం జరుగుతుంది మనకంటే కనబడదు కదా. కానీ దేవుడు అన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు కనుక అన్నిటినీ కూడా చూస్తున్నాడు. మా మేడెక్తేనండి మా ఊరంతా కనబడుతుందండి అంటారు కొంతమంది, కొండెక్తేనండి విశాఖపట్నం అంతా కనబడుతుందండి అంటారు కొంతమంది. ఇంకా మనం చూస్తూ ఉంటుంటాం ప్రియులరా, ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని పరికరాలు, కొన్ని ప్రదేశాలను అవి చూస్తూ ఉంటుండే. కానీ దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా ఉన్నటువంటి వారిని అవి చూస్తూ ఉన్నవి. ప్రియులరా, నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు ఆయన. నువ్వెవ్వరికి సమాధానం చెప్పనవసరం లేదు, ఎవరికి లెక్కప్పు చెప్పనవసరం లేదు. నిన్ను చూచుచూ ఉన్నటువంటి దేవునికి నీవు చేయుచున్న క్రియలు ఏవి కూడా మరుగై ఉండలేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. కనుక చూచు ఉన్నటువంటి దేవుడు నీ క్రియలకు తగినటువంటి లెక్క కడతాడు. అలనాడు లోకమంతా కూడా దేవుని యొక్క దృష్టికి చెడిపోయినటువంటి పరిస్థితులలో ఈ లోకంలో ఉండేటువంటి మానవాళిని దేవుడు తుడిచివేయాలని అనుకుంటున్నటువంటి పరిస్థితులలో ప్రియులరా, ఆయన ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? నా ప్రజలుగా వారిని మరలా ఒక నూతన సృష్టిగా చేయడానికి, మరలా భూమి మీద వారిని బట్టి ఈ మానవ జాతిని ఉత్పత్తి చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూసినప్పుడు, ఇదిగో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని గనుక
నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఒక ఓడను నిర్మించమన్నాడు, అందులో వారిని పెట్టాడు. జల ప్రళయము చేత భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరినీ కూడా ఆయన తుడిచివేశాడు. మరలా నోవాహు కుటుంబము ఒక్కటి మాత్రమే భూమి మీద మరలా ఉండగలిగారు. వారిని బట్టే మరలా ఈ సంతానం అంతా కూడా ఉత్పత్తి అయింది. ప్రియుల, నోవాహు కాలంలో దేవుడు లోకమునకు తీర్పు తీర్చినట్లుగానే ఆయన రానున్న దినాలలో తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నోవాహు ఓడలో రక్షించబడినట్లు ఎవరైతే నీతిమంతులుగా యథార్థవంతులుగా ఆయన దృష్టికి కనబడతారో వారు మాత్రమే నిత్యత్వంలో పరలోక రాజ్యములో సదాకాలము కూడా ఆయనతో ఉండనిచ్చుకునేటువంటి భాగ్యాన్ని వారు కలిగి ఉంటారు. మిగిలిన వారందరూ కూడా శ్రమల పాలవుతారు. అనేక మంది మరి అవిధేయులైనటువంటి వారు నరకంలో పడవేయబడతారు. ఈ తరములో, చెడిపోతున్న ఈ తరములో నువ్వెట్లా ఉన్నావు, నేనెట్లా ఉన్నాను అని మనము ప్రశ్న వేసుకుని, నేను నీతిమంతుడిగా ఉన్నానా లేకపోతే అవినీతి పరుడుగా ఉన్నానా? అవినీతి పరుడుగా ఉంటే నేను రక్షించబడలేను. నోవాహు వలె నీతిపరుడుగా ఉంటే ఆయన దృష్టికి నేను కనబడితే నోవాహును ఓడలో పెట్టి రక్షించినట్లుగా రాబో ఉగ్రత నుంచి దేవుడు నన్ను కూడా రక్షిస్తాడు. ఈ రోజున మొట్టమొదటిగా మనం విన్నటువంటి మాట ఏంటంటే, నోవాహును చూచిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు మనం ఎట్లా కనబడుతున్నాం, ఆయన చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోదు. మనం ఈ లోకంలో చాలా నటిస్తూ ఉంటున్నాం, ఎవరు చూడలేదులే. భక్తుడైనటువంటి కీర్తనకారుడు అన్నాడు, నా హృదయంలో తలంపు పుట్టక మునిపే అది నీకు తెలిసే ఉన్నది. మనల్ని ఎప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన? తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయనలో మనం ఉన్నాము కనుక ఆయన మనల్ని చూస్తూనే ఉన్నటువంటి దేవుడు ఆయన. కనుక దేవుడు చూస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త. మన క్రియలను బట్టి ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. చూడండి, నీతిని చూచే దేవుడు, చెప్పండి అందరూ కూడా, నీతిని చూచే దేవుడు. నోవాహు యొక్క నీతిని దేవుడు చూశాడు ప్రియులారా. రెండవదిగా, ఒకవేళ ఎవరైనా బాధించబడుతూ ఉన్నట్లయితే, ఆయన ప్రజలుగా బాధించబడుతూ ఉన్నట్లయితే ఆయన బాధను చూచే దేవుడు. చెప్పండి, బాధను చూచే దేవుడు. కొంతమంది వారి తప్పిదములను బట్టి బాధించబడతారు, కొంతమంది తప్పిదములు చేయకపోయినా బాధించబడతారు. ఇంటిలో కోడలు బాగా ఉన్నా అత్త బాధ ఉంటుంది. ఆ అత్త తల్లిలాగా కోడల్ని చూసుకుంటున్నా కోడలు పెట్టేటువంటి టార్చర్ ఉంటుంది. కొంతమంది మన ద్వారా సహాయము పొందుకుని కూడా మనల్ని బాధ పెడతా ఉంటుంటారు. ఏమండి, మన వలన సహాయం పొందుకుంటారు, తిరిగి మనల్ని బాధ పెడతా ఉంటుంటారు. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఉపకారమును ఎంతగానో పొందుకుంటారు. ఏమండి, ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని బాధ పెడతా ఉంటుంటారు. అవిధేయుడైనటువంటి భర్త భార్యను బాధ పెడతా ఉంటుంటాడు. అవిధేయురాలైనటువంటి భార్య భర్తను బాధ పెడతా ఉంటది. ప్రియులారా, బాధించబడేటువంటి వారిని ఆయన చూస్తూ ఉన్నాడు, బాధించుచూ ఉన్నటువంటి వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ నీవు నిష్కారణముగా బాధించబడినా పర్లేదు, కానీ ఎవరిని కూడా నిష్కారణంగా బాధించకు. బాధించేటువంటి వారికి దేవుడు పరిష్కారముగా ఆయన ఉగ్రతను వారి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. నిష్కారణముగా బాధించబడుతూ ఉన్నటువంటి వారికి, బాధించే వారి యొక్క చేతి నుంచి దేవుడు వారికి, ఇలా చూడాలి నా వైపు, బాధించేటువంటి వారికి, బాధించబడుతూ ఉన్నటువంటి వారికి దేవుడు విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు.
నువ్వు బాధించే వ్యక్తిగా ఉన్నావా, బాధించబడుచు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? నేను మరలా చెప్తున్నాను, నువ్వు బాధించబడినా పర్లేదు కానీ బాధించుకు ఎవరిని. మాటలతో బాధించుకు, చేష్టలతో బాధించుకో. అది నీకు ఒక గొప్ప ఉగ్రత, అది నీకు ఒక గొప్ప ఉరి. ఏమండి, ఒకవేళ బాధించబడినా పర్లేదు. ఇప్పుడు బాధను చూసేటువంటి దేవుడు రెండవ అంశం ఏంటి చెప్పండి? ఏదో స్కూల్లో ఎలిమెంటరీ పిల్లల్లాగా చక్కగా మీకు విఫలంగా చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాకేం చెప్పారో అర్థం కాలేదండి. సిద్ధాంతం ఏదో చెప్పుకుని వెళ్ళిపోయాడండి, మర్మాలు అయ్యి చెప్పుకుని వెళ్ళిపోయాడండి. మర్మాలు కాదు, మురుమురీలు కాదు, ఇవి చక్కగా అర్థమయ్యే మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏంటి అంటే బాధను చూసే దేవుడు. చెప్పండి మీరు అందరూ కూడా, బాధను చూసేటువంటి దేవుడు. వాక్యంలో నుంచి చూద్దాం ప్రియులరా. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఈ మాట నాతో అందరూ కూడా చెప్పండి. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా, అక్కడ కదా, అక్కడే ఇటు పక్కన కూర్చోబెట్టు. మళ్ళా వాళ్ళిద్దరూ ఈ పక్కన కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి మరలా. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. తన ప్రజల బాధను ఆయన చూచాడట. ఏమండి? తన ప్రజలు, నా ప్రజలు అన్నాడు. నా భక్తులు, నా విశ్వాసులు, నేను కన్నటువంటి నా ఆత్మీయ బిడ్డలు. ఏమండి? తల్లి తన బిడ్డనైనా మార్చును గాని నేను నిన్ను మరువను అని అన్నాడు ప్రియులారా. కనుక బాధలలో దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. మన ప్రతి బాధను కూడా పట్టించుకునేటువంటి దేవుడు. ఎవరికి తెలుసులేండి నా బాధ, ఎవరు చూసేరులేండి నా బాధ, ఎవరికి అర్థమయ్యిందిలేండి నా బాధ అని ఉంటా ఉంటుంటారు. కారణం ఏమిటి అంటే ఆయన కూడా మన వల్లే బాధించబడ్డాడు గనుక ప్రతి బాధ వెనుక ఉన్నటువంటి ఆ శ్రమ, ఆ శోధన ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. ఏమండి? బాధల్లో పట్టించుకోకపోతే దేవుడు ఇంకెందుకండి? ఏమండి? బాధలు తీర్చకపోతే ఇంకా మనం ఆయనను నమ్ముకోవడం ఎందుకండి? బాధించబడుతూ ఉన్నటువంటి వారిని ఆయన దృష్టించకపోతే ఇంకా ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి? నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. ఏమన్నాడు ఆయన? ఇది ఎవరితో చెప్తున్నాడు ఆయన? మోషేతో చెప్తున్నాడు. మోషే, నా ప్రజలు ఉన్నారే ఐగుప్తు దేశంలో, ఫరో బహుగా వారిని శ్రమల పాలు చేస్తున్నాడే, కఠినమైనటువంటి దాస్యత్వంలో వారిని పడవేశాడే, వారి యొక్క శ్రమను దోచుకుంటున్నాడే, వారి కష్టాన్ని దోచుకుంటున్నాడే. అయ్యో నా ప్రజలు, అయ్యో నా ప్రజలు, వారు పడుచున్నటువంటి బాధను నేను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇదే వచనములో దేవుడు 3 చెప్తా ఉన్నాడు. చూచితిని, వింటిని, నాకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. 2 చేతులు పైకెత్తి దేవుని మంచి స్తోత్రం చెప్తామా? మన దేవుడు మన గురించి తెలియని వాడు కాదు.
మన దేవుడు మన పరిస్థితులు ఆయన చూచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా మన మొరలు ఆయన వినేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఏమండి? కనుక దేవుడు బాధను నిశ్చయముగా నేను చూచి తిని, నీవు ఒకవేళ నిష్కారణంగా బాధించబడుతున్నట్లయితే, ఎవరైనా మాటల చేత, చేష్టల చేత, ఇంకా అనేక శోధనల చేత, శ్రమల చేత నిన్ను బాధిస్తూ ఉన్నట్లయితే, నీ బాధను చూస్తున్నాడు. నువ్వు కార్చేటువంటి కన్నీటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ బాధ ఆయనకు తెలిసే ఉన్నది. కనుక ప్రియులారా, మనము హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది గన. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. ఏమండి? ఆయన బాధించు వారి యొక్క బాధను ఆయన దృష్టించలేనటువంటి వాడంట. అంటే చూడనటువంటి వాడని కాదు అర్థం, చూడలేకపోతున్నాను వాళ్ళ బాధని. ఏమండి? చూడలేకపోతున్నాను వాళ్ళ బాధని. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందండి? ఎప్పుడైనా అరే వాళ్ళ బాధను చూడలేకపోతున్నాం, ఏదైనా ఎలాగైనా ఆ బాధలోంచి వాళ్ళని బయటికి తీసుకుని రావాలి, బయటికి తీసుకుని రావాలి అని అనిపించే అంతగా హబక్కూకు ద్వారా దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, చూడండి, బాధించువారు చేయి బాధను నీవు దృష్టింప జాలవు కదా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటా ఉంటుంటారు, ఎన్నన్నా పడుతున్నారు కదా, ఎన్నన్నా పడుతున్నారు కదా, మనం ఏదన్నా చెల్లిపోతుంది కదా, మన ఇష్టం. ఏం చేస్తుంది? కోడలు చచ్చినట్టు కాపురం చేయకపోతే మనం ఎన్ని బాధలు పెట్టినా కాపురం వదిలిపెట్టిపోతుందా? దానికే నష్టం. ఇక కింద పని వారిని చూస్తే పైన అధికారులు అనుకుంటా ఉంటుంటారు, మనం ఎలా తిడితే ఏంటి, మనం ఎలాంటి పని చెప్తే ఏంటి, వీడు ఉద్యోగం మానేసి పోతాడేంటి అని అనుకుంటా ఉంటుంటారు. ఇంకా అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇదే తరహాలో ఉంటుంటారు. ప్రియులారు, ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు మనం కొడితే కొడతారా, తిడితే తిడతారా, ఇంటిల్లో వీళ్ళు ఏమన్నా పడతారు అన్నట్లుగా చేస్తా ఉంటుంటారు. కానీ చూచు ఉన్నటువంటి దేవుడు ఏమండి? బాధించు వారిని చూచు ఉన్నటువంటి దేవుడు బాధింపబడుతూ ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. బాధించేటువంటి వారికి ఆయన ఉగ్రత, బాధించబడుచు ఉన్నటువంటి వారికి దేవుడు విడుదలను ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నా చెల్లిపోతుందిలే అని అనుకోవద్దు. కనుక ప్రియులారా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. అలా ఎల్లకాలము ఆయన చూస్తూ ఉండడు. అందుచేతనే ఇజ్రాయేలీలు పడుచు ఉన్నటువంటి బాధను ఆయన చూచి వారిని విడిపింపదలచి మోషేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు నుంచి వారు నాటని తోట ఫలములను తినుట కొరకు, వారు కట్టని ఇండ్లలో వారు కాపురము చేయుట కొరకు, ప్రపంచ దేశములన్నిటిలో కూడా ఫలభరితమైన కనాను దేశమునకు, అనగా ఇప్పుడు పిలువబడుచున్నటువంటి ఇజ్రాయేలు దేశమునకు దేవుడు వారిని నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనంలో జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే,
ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. కనుక నాకు అధికారం ఉంది, నాకు ఆధిపత్యం ఉంది, నేనేమన్నా చెల్లిపోతుంది, నేనేమన్నా ఈదులోకి రాలే, ఎంత కొట్టినా ఎంత మాట్లాడినా అని అనుకుంటూ ఉన్నామేమో. పెట్టుచున్నటువంటి హింసను నేను చూచి తిని. ఇలా ఏం చేస్తారులే అనుకుంటారు కొంతమంది. కానీ ఈ చేతగానటువంటి వాళ్ళలాగా కనిపించే వాళ్ళు ఏదైనా చేయగలరు, కానీ వాళ్ళకంటే ఎక్కువగా ఏమండి బాధించు వారు తిరగబడితే అవతల 2 దెబ్బలు కొడితే ఇవతల 1 దెబ్బ కొట్టొచ్చేమో, కానీ దేవుడు తలంచుకుంటే ఆ కొట్టేటువంటి వాడిని తిరిగి లేకుండా పడగొట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు 1000 మంది తరుమును, ఏమండి 2 10,000 మందిని తరుమును. సంసోను ఒక్కడే. సంసోను చేతికి గాడిద యొక్క ఆ దవడ దొరికింది ప్రియులరా. ఏ జంతువు తినేసిందో ఏంటో, దాని యొక్క అవయవాలన్నీ కూడా ఎట్లా చల్లా చెదిరైపోయాయో తెలియదు. ఏమండి హైనాలు కొన్ని పీక్కుపోయేమో, సింహాలు కొన్ని పీక్కుపోయేమో, ఏమండి పులులు కొన్ని పీక్కుని వెళ్ళిపోయేమో. ఆఖరికి మాంసం అంతా కూడా తినేగా మిగిలిపోయింది ఒక దవడ ఎముక. దాంతో 1000 మందిని చంపగలిగాడు ప్రియులరా. హల్లెలూయా. ఎన్నడూ కూడా నీతిమంతులను అనీతిమంతుల చేతికి అప్పగించడు, నీతిమంతుల మీద అవినీతిమంతులను జయమొందనీయడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లోనంట మనం తగ్గించుకొని కనిపెడితే, ఇజ్రాయేల్ ప్రజల్లాగా మనం కన్నీరు కాస్తే ఆయన జోక్యం చేసుకుంటాడట. రోమపత్రికలో అంటా ఉంటుంటాడు, పగ తీర్చుకొనుట నా వంతు, నాకు చోటియుడి అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి 10 మాటలు అనలేకపోతున్నానని బాధపడొద్దు. నీకంటే శక్తిమంతుడైనటువంటి దేవుడు నీ విరోధుల యొక్క నోటిని ఎలా ముగించాలో ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట ఏంటి చెప్పండి, ఆయన ఏమన్నాడు? నోవాహు నీ నీతిని నేను చూశాను అన్నాడు. రెండవదిగా ఆయన అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయులారా మీ బాధను నేను చూచాను. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అవిధేయతను చూచాను అన్నటువంటి దేవుడు. అవిధేయతను నేను చూచాను. నీతిని చూశాడు, బాధను చూశాడు, ఇప్పుడు మూడవదిగా అవిధేయతను చూశాడు. ఈ అవిధేయత ఎక్కడ ఉంది అంటే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 13వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 13వ వచనంలో, మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచి తిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దేవుడు అంటున్నాడు, నేను ఈ ప్రజలను చూచి తిని. ఏమండి, మొట్టమొదట వాళ్ళ బాధలో ఉన్నప్పుడు చూసినటువంటి దేవుడే మరలా ఆయన తేరి చూడగా, తరచి చూడగా, ఏమండి వాళ్ళలో ఒకటి కనిపించిందంట. ఏంటి అంటే లోబడని తనము కనిపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మనిషి యొక్క మనస్తత్వం కూడా దేవునికి కనబడుతుంది. ఏమండి కొంతమంది అంటూ ఉంటుంటారు, నువ్వేమి అనుకుంటున్నావో నాకు తెలుసులే, నువ్వేం ఆలోచన చేస్తున్నావో నాకు తెలుసులే, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని. కొంతమంది ఏమంటా ఉంటుంటే నాకు తెలుసులే అంటూ ఉంటుంటారు. కానీ దేవుడు వారి లోబడనొల్లనటువంటి తనాన్ని నేను చూచాను అన్నాడు. ఏమండి లోబడనొల్లనటువంటి తనము ఎట్లా కనిపిస్తుంది అండి? ఏమండి ఏదన్నా పని చెప్పినప్పుడు నేను చెయ్యను అంటే లోబడని తనం కనబడుతుంది. రండి అంటే రాకపోయినటువంటి స్థితి లోబడనొల్లనటువంటి విధానాన్ని కనిపిస్తుంది.
మాట వినండి అంటే వినకపోయినటువంటి స్థితి, లోబడనొల్లని తనాన్ని అది చూపిస్తూ ఉంటుంటది. ఇదిగో నేను ఈ ప్రజలను చూచినప్పుడు వాళ్ళు ఎలా కనిపించారంటే లోబడనొల్లని ప్రజలుగా కనిపించారు. నేను మాటలతో చెప్తే కాదు, సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీ క్రియలు ఎంతగా వాక్యానికి లోబడ్డాయి, లోబడలేదు, నా మాటకు విలువ ఇచ్చారు, విలువ ఇవ్వలేదు, దాన్ని పాటించారు, పాటించలేదు, విన్నారు లేకపోతే వినలేదు అనేటువంటిది ప్రభు చూస్తున్నాడు. ప్రభు చూస్తున్నాడు. నాకు అప్పగించిన పని విషయంలో ఆయన నన్ను చూస్తున్నాడు. మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసం విషయంలో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఒకరోజు పిల్లవాడు సండే స్కూల్కి వెళ్ళాడట. సండే స్కూల్ అయిపోయిన తర్వాత సాయంకాలం వాళ్ళ నాన్న వాడిని దొంగతనానికి తీసుకెళ్ళాడు. దొంగతనాన్ని తీసుకెళ్ళి తోడు తీసుకెళ్ళాడు. అరే నాన్న, నేను ఆ తోటలో ఉన్న మంచి మామిడి పళ్ళు అవి తెంపుకుని వస్తాను, ఎవరన్నా వస్తున్నారో ఏంటో చూడు, బయట జాగ్రత్తగా నువ్వు కనిపెట్టు, ఎవరన్నా వస్తే నన్ను పిల్లు, నేను వచ్చేస్తాను అని చెప్పాడట. సరే కొడుకు కూడా వెళ్ళాడు, చెప్పాడు. ఇలా చెప్పి తండ్రి తోటలోనికి వెళ్ళాడు. కొడుకు ఈ లోపల గట్టిగా కేరళేస్తున్నాడు. నాన్న చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, వచ్చే వచ్చే అంటున్నాడంట. తండ్రి కంగారుగా ఎవరో చూస్తున్నారు, ఎవరో కనిపెట్టేశారు అని అనుకుని అడావుడిగా వెనక్కి కొడుకు దగ్గరకు వచ్చేసి చెవులో అడుగుతా ఉన్నాడు. అరే ఎవరు చూసారా, ఎవరు చూసారా అని అడుగుతా ఉంటుండే, నాన్న ఉదయం సండే స్కూల్కి వెళ్ళానా, మా టీచరు దేవుడు అందరినీ చూస్తున్నారని చెప్పాడు, మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నారని చెప్పాడు, మనం చేస్తున్నదంతా కూడా ఆయన చూస్తున్నాడట. అది జ్ఞాపకం వచ్చింది నాన్న, దేవుడు చూస్తున్నాడని, చూస్తున్నాడు అని చెప్పాను అని అన్నాడు. అవునా, నిజమే, మనం చేసేవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అని ఆ చిన్న పిల్లవాడిని బట్టి ఆ తండ్రి మారు మనసు పొందాడంట. పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కళ్ళు కప్పేస్తావమ్మా, ఎవరి కళ్ళు కప్పేస్తాం మనం? ఎవరి కళ్ళన్నా కప్పు, కానీ దేవుడి కన్ను మాత్రం మనం కప్పలేం. దేవుడు వారి బాధను చూసి సహించలేకపోయాడు, ఇప్పుడు వారి అవిధేయతను చూసి కోపడిపోతున్నాడు ఆయన. మోషే, ఇదిగో నాకు బదులుగా వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, వీళ్ళకి ఎంత చెప్పినా వినే మనస్తత్వం కాదు వీళ్ళది, కాబట్టి ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తాను అని అంటే మోషే అడ్డుపడి ప్రార్థన చేశాడంట. పాపం, ప్రభా చంపేస్తావా నాయన వీళ్ళని, ఒకసారి క్షమించు అని చెప్పి మోషే అడ్డుపడి వేడుకున్నాడంట. ప్రభు ఇంతగా చెప్తున్నావు కానీ మా వాళ్ళు వినరయ్యా, వినే తత్వం వాళ్ళకి లేదు అని చెప్పి కూడా కొన్నిసార్లు అనేక మంది సేవకులు, విశ్వాసుల గురించి ఈ రోజున దేవుని బతిమలాడుకుంటున్నారు. ఎందుకో తెలుసా? లోబడని విశ్వాసుల గురించి, లోబడని విశ్వాసుల గురించి, వాళ్ళకు ఉండేటువంటి బాధల గురించి సేవకుడైనా ఏడుస్తాడు కానీ వాళ్ళకు ఉండేటువంటి బాధల గురించి దేవుని దగ్గర ఏడ్చే మనసు ఎందుకు రాదు వాళ్ళకి? ఏమండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడండి, ఎంత కనికరం కలిగినటువంటి వాడు. మోషే వాళ్ళ యొక్క అవిధేయతను చూసిన వారు లోబడనన్నటువంటి ప్రజలు. కీర్తనకారుడు అన్నాడు 11వ కీర్తన 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది,
ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచు ఉన్నాడు. పరిశీలిస్తున్నాడట. ఆయన చూస్తున్నాడనే భయము ఎవరిలో ఉన్నా సరే ఎక్కడ తప్పు చేయలేరండి. ఒంటరిగా ఉన్న తప్పు చేయలేరు, తలుపులు వేసుకుని కూడా తప్పు చేయలేరు, ఆఖరికి హృదయంలో కూడా తప్పు చేయలేడు. ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయం ఉన్నటువంటి వాడు. ఆయన చూస్తున్నాడు ఎవరు ఎట్లాగా ఉంటున్నారు అని. ఆయన తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆకాశమందు ఆయనకు సింహాసనం ఉంది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడండి. ఆయన మన మాట వింటున్నాడు, మనల్ని చూస్తున్నాడు. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఆయన తెలుసు. ఇంకా చెప్పాలి అంటే నేను అనలేదని మీరు అబద్ధం ఆడతారేమో అని చెప్పి ఆ గోడ సాక్ష్యం ఇస్తుందట. అక్కడ ఉన్నటువంటి వస్తువులు సాక్ష్యం ఇస్తాయట. రెక్కలు గల పక్షులు ఆ సమాచారాన్ని కొనిపోతాయట. రెక్కలు గల పక్షులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మన కంటికి కనబడకుండా మన పక్కన ఉన్న దేవదూతలు. నువ్వు పాపం చేసినా పక్కన ఉంటున్నాయి, మంచి చేసినా పక్కన ఉంటున్నాయి. కేవలం అవి నీ రిపోర్టును తీసుకోవడానికి, నువ్వు మంచివాడిగా ఉంటే, శోధనలో ఉంటే తప్పించడానికి, నువ్వు ఒకవేళ పాపంలో ఉంటే నీ గురించి తండ్రికి చెప్పి విజ్ఞాపన చేయడానికి. రెక్కలు గల పక్షులు సమాచారాన్ని కొనిపోతాయి దేవుని దగ్గరికి. అంటే నీ కొరకు ఒక రిపోర్టర్గా పెట్టబడినటువంటి దేవదూత ఆ సమాచారాన్ని తీసుకుని పోతుంది. అక్కడ వ్రాయబడతా ఉంటుంది, పలానా టైంలో పలానా చోట పలానా విధంగా నువ్వు ఉన్నావు. We can't escape from the sight of God. దేవుని యొక్క సముఖము నుంచి, దేవుని యొక్క కనుదృష్టి నుంచి మనం ఎవరూ కూడా తప్పించుకోలేమండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా జెన్యూన్గా ఉండడం అనేటువంటిది మంచిది ప్రియుల. ఆ రోజున దేవుడు బహు కోపపడ్డాడు. ఎందుకు ఈ ప్రజలను నేను తీసుకుని వచ్చాను అని బహుగా చింతించాడు. ఒకవేళ లోబడని వాళ్ళని ప్రజలుగా మీరు ఉన్నారా? ఎంత చెప్పినా వినని ప్రజలుగా మీరు ఉన్నారా? ఈ రోజైనా అయ్యో నా అవిధేయతను చూస్తున్నాడు దేవుడు అని మారు మనసు అనేటువంటిది పొందడం చాలా మంచిది. మొదటి మాట మనం ఏ మాట విన్నాం చెప్పండి? నీతిని చూచే దేవుడు. రెండవది బాధను చూచే దేవుడు. మూడవదిగా అవిధేయతను చూచే దేవుడు. నాలుగవదిగా చివరిది మనం పడుతున్న పశ్చాత్తాపాన్ని చూసే దేవుడు. ఆయన మనం పడుతున్నటువంటి పశ్చాత్తాపాన్ని చూస్తాడు. అంటే మారు మనసును ఆయన చూస్తాడు. ప్రియులారా చూడండి, వాక్య భాగములో నుంచి రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ మనకి హిజ్కియా అనబడినటువంటి రాజు కనిపిస్తాడు. ఈ రాజు మొట్టమొదట చాలా బాగున్నాడు, చాలా దేవుడి మీద ఆనుకున్నాడు. ఇతను దేవుని వెంబడించట్లో వెనుక తీయనటువంటి వాడుగా ఉన్నాడు. ఇతడు రాజ్య పరిపాలనలోకి వచ్చిన తర్వాత రాజ్యములో ఉండేటువంటి విగ్రహాలను అంతటినీ కూడా తొలగించాడు. ప్రజలను సన్మార్గంలో నడిపించాడు, దైవారాధనలు జరిగించాడు. ఇంతగా స్థిరపడిన తర్వాత తన యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా బబులోను ప్రజలకు, బబులోను రాజులకు చూపిస్తూ వచ్చాడు. అది దేవునికి నచ్చలేదు. ఏమండి, ఒక ఆయన చాలా మాటల గురించి వివరిస్తూ ప్రతి మాటలో కూడా చివరిని షట్ యువర్ మౌత్. కోపం వచ్చిందా? షట్ యువర్ మౌత్. అతిశయం వచ్చిందా? షట్ యువర్ మౌత్. లేకపోతే నీ గురించి నువ్వు గొప్పగా చెప్పాలనుకున్నావా? షట్ యువర్ మౌత్. ఆల్వేస్ బీ సైలెన్స్. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ షట్ యువర్ మౌత్. ప్రతి విషయంలో కూడా నోరు మూసుకుని ఉండండి. కోపం వచ్చిందా? షట్ యువర్ మౌత్. కొన్నిసార్లు ఈ మన నోటి మాట మనకి గొప్ప అపాయముగా ఉరిగా మారిపోతూ ఉంటుంది.
కనుక తన యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా రాజు చూపించేటప్పటికి దేవునికి అది నచ్చలేదు. దేవునికి అది నచ్చలేదు. దేవుడు అనే పదం దగ్గర నేను నా అనేటువంటి మాట పెడితే దేవునికి నచ్చదు. అందుచేత దేవునికే చోటు ఇవ్వాలి. చాలాసార్లు అనుకుంటా ఉంటుంటాం, ఏమండి నేను నా ఇష్టం నాకు చెప్పొద్దా, నా ఆలోచన తీసుకోవద్దా, నా సలహా తీసుకోవద్దా, ఇట్లా మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటుంటాం. కానీ అన్ని విషయాల్లో అది కాదు ప్రియులారా. కొన్ని విషయాల్లో మనము నా అనేటువంటిది ప్రక్కన పెట్టి దేవుడు అనేటువంటి పదాన్ని మనం పెట్టాలి ప్రియులారా. ఈ వాక్య భాగాన్ని చూద్దాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఎలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లు విడిచాడు అంటే, ఈ రాజు దేవుడు అతనికి చూడండి మరణకరమైనటువంటి రోగం కలుగజేశాడట. ఆ రోజుల్లో హిజ్కియాకి ఏమొచ్చిందంటే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దాన్ని తెలుగు తర్జుమాలో ఏమన్నారంటే రాసపుండు అన్నారు. ఏమండి క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వచ్చింది ప్రియులారా. ఏమండి బాధ పెట్టేవాడు దేవుడే, బాధను తీసేవాడు దేవుడే. పశ్చాత్తాపడితే బాధ తీసేస్తాడు, అతిశయిస్తూ ఉంటే బాధ పెడతా ఉంటుంటాడు. కనుక మరణకరమైనటువంటి రోగం అతనికి వచ్చింది. యెషయా అనేటువంటి ఒక ప్రవక్తని రాజుగారి దగ్గర పంపించి, హిజ్కియా నువ్వు కొద్ది దినాల్లో చచ్చిపోబోతున్నావు కనుక లేచి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని చెప్పాడు. చచ్చిపోయేవాడు ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఏమని ఎక్కడున్న బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి, అరే అది అక్కడ ఉందిరా, ఇది ఇక్కడ ఉందిరా, జాగ్రత్తగా చూసుకుంటారా, పిల్లల్ని పిలిచి ఇది నీకు అని చెప్పడానికి కాదు. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే హృదయాన్ని చక్కబెట్టుకో అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు పాడైపోయింది, నీ హృదయం పాడైపోయింది. అతిశయించో, గర్వించో, ఇదంతా నా బలము అనుకున్నావు, ఇదంతా నా సామర్థ్యం అనుకున్నావు, ఇదంతా నా తెలివితేటలు అనుకున్నావు. నీ ఇల్లు పాడైపోయింది కాబట్టి, నీ ఇంట్లో నేను ఉండను కాబట్టి మరణము చీకటి నిన్ను ఆవరించబోతుంది కనుక నీ ఇల్లును చక్కబెట్టుకుంటే నేను దాంట్లోకి వచ్చి మళ్ళా నీకు జీవాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు, అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతూ ఉంటాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇల్లు చక్కబెట్టుకో. నీ దేహమే దేవుని యొక్క ఇల్లు, పరిశుద్ధాత్మకు నిలయమై ఉంది. అది పాడైపోయిందా కూలిపోద్ది, జాగ్రత్త. ఆ ఇల్లు కూలిపోవడం అంటే నీ జీవితం కూలిపోవడం అని అర్థం. ఇల్లు పడిపోవడం అంటే నువ్వు మంటిపాలు అయిపోతావు అని అర్థం. ఆయన ఉంటేనే వెలుగు, ఆయన ఉంటేనే జీవం. నీ దేహము నీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడో పెట్టడానికి కాదు, నీ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు ఎవరికి ఇవ్వడానికి కాదు, నీ దేహంలో ఇష్టమైనవేవో నువ్వు పోయడం కాదు. నీ దేహము దేవుని కాలే, పరిశుద్ధాత్మకు అది నిలయమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కంటితో గాని నోటితో గాని దీంట్లోకి ఏం తెచ్చుకోకండి, దీంట్లోకి ఏం తెచ్చుకోకండి. ఏమండి సెల్ ఎంత చూసినా మనకు ఒక ఆప్షన్ ఉంది, స్కిప్ ఆప్షన్ ఉంది. స్కిప్ చేయండి. మీరు చూడండి, కాదని నేను అంటలేదు. స్కిప్ చేయండి. చూడకుండా వాడి దగ్గర స్కిప్ చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో స్కిప్ చేయవలసినవి చాలా ఉన్నాయి, అవి చేయాలి. అవి చేయకుండా నేను వాటినే ఉంచుకుంటాను అనుకుంటే అవి నిన్ను పడగొడతా ఉంటాను, అవి నిన్ను పడగొడతా ఉంటాను. కాబట్టి హిజ్కియాకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఆఖరి ఒకటి చెప్పాలనుకున్నాడు. ఈరోజు రేపు ఏదో రోజు మనం అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్ళాలి. ప్రభు ఏదో రోజున వస్తాడు. కానీ ప్రతి వర్తమానం ద్వారా దేవుడు మనల్ని సరి చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనగానే హిజ్కియాకి అర్థమైపోయింది. గోడ వైపు తన ముఖము తిప్పుకొని, గోడ వైపు అనగా లోకం వైపు తిరిగినటువంటి ఆ హిజ్కియా యెరూషలేము యొక్క ప్రాకారముల వైపు తన ముఖము తిప్పుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇప్పుడంటే ఇలా చెడిపోయాను, కానీ నేను ఎంత మంచివాడు అనుకుంటున్నావు? నేను ఎంత మంచివాడిని అనుకుంటున్నావు? ఎంత ఆసక్తిగా వెళ్ళేవాడిని అనుకుంటున్నావు? ఎంత ఆసక్తిగా పరిచర్య చేసేవాడిని అనుకుంటున్నావు? ఎంత ఆసక్తిగా ఉద్యోగంగా సాగిపోయాను అనుకుంటున్నావు? అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి నన్ను క్షమించావంటే మరలా మొదటి స్థితిలోకి వచ్చేస్తాను ప్రభు అన్నాడు. అంతే. ఆయన అన్నాడు, నీ మొదటి క్రియలు నీలో లేవు, నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో అని అంటా ఉన్నాడు. ప్రియులారా, బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నావో, దేవుళ్ళకి వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన చేసావో, కష్టకాలంలో ఉన్నప్పుడు దేవునికి ఎలా మొదలుపెట్టావో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకో ఒకసారి. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన ద్వారా కాచినటువంటి కన్నీరును దేవుడు చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కనుల వెంబడి కన్నీరు కారకపోయినా కొంతమంది మాటలు హృదయాల్లో గుచ్చుకుంటా ఉంటుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి ప్రియులారా. అవి ఇతరులకు కనిపించకపోవచ్చు, కానీ లోపల పుట్టిన కన్నీటి బిందువుకు కూడా దేవునికి తెలుసు. నీవు కన్నీరు కార్చుట నేను చూచి తిని అని అన్నాడు ప్రియులారా, అని అన్నాడు ప్రియులారా. ఏమండి, షాలేం రాజని నేను పేరు పెట్టుకున్నా, దేవుని ద్వారా ఆ సమాధానం నాకు కలగకపోతే అది వ్యర్థమే కదా. నేను గత కాలంలో చెప్పినటువంటి ప్రభు యొక్క దర్శనంలో నాకు కలిగినటువంటిది ఏంటి అంటే, ఆయన పేరుకు తగినట్లుగా ప్రతి పాపము బంధకాల నుంచి కూడా, శాపము నుంచి కూడా విడిపించి ఆయన పలికినటువంటి మాట అదే ప్రియులారా, సమాధానము. సమాధానము. నెమ్మది లేదా హృదయంలో? ఒక కన్ఫర్మేషన్ లేదా? ఒక క్లారిటీ లేదా అని దేవుడు ఇచ్చినప్పుడు మనకి ఎంత హృదయంలో తేలిక, హృదయంలో ఎంత ఆనందం ప్రియులరా. నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని. మనం ఎన్ని మాటలు విన్నామండి ఈరోజు? మీలో ఎవరైనా నీతిమంతులైతే మీ నీతికి తగినట్లుగా ప్రతిఫలం దేవుడు ఇవ్వడానికి మీ నీతిని చూస్తున్నాడు. రెండవదిగా, ఎవరైనా బాధించబడుతున్నట్లయితే మీ బాధను చూస్తున్నాడు దేవుడు. మూడవదిగా, మీలో ఎవరైనా అవిధేయులైతే కనుక మీ అవిధేయతను కూడా చూస్తున్నాడు. నాలుగవదిగా, మీరు మీ పాపముల విషయమై పడుతున్న పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు దేవుడు. కనుక నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. 3వ దినమున నీవు గోతిలోనికి పోవు, సమాధిలోనికి పోవు. ఈ రోగం నిన్ను మరణానికి గురి చేయదు, కానీ నన్ను స్తుతించడానికి నీవు దేవుని మందిరమునకు ఎక్కిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హెచ్చరించిన వినకపోతే పోయేది గోతికి. దేవుడు హెచ్చరించగా విని బాగు చేసుకుంటే వెళ్ళేది దేవుని యొక్క మందిరానికి. దేవుడు ఎంత చెప్పినా వినకపోతే పోయేది నరకానికి. దేవుని మాట వింటే పోయేది పరలోకానికి. ఏది మన జీవితంలో మనం ఎంచుకునే స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. అందుచేత నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. ఈ రోజున మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి దేవుని ఎదుట, అయ్యా ఇన్ని మార్లు ఇంతగా, ఇదిగో మాకంటే నాకంటే బహుఘోర పాపినైన ఈ నీ దాసుని నిలవబెట్టుకుని, ఇదిగో అతని హృదయంలోంచి వచ్చినటువంటి అనుభవం, మార్చినటువంటి విధానం, వాడుకుంటున్నటువంటి విధానం, అన్ని మాలాంటి అనేక మందికి ఉదాహరణగా అతను నిలవబెట్టినటువంటి విధానం చేత నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా అని చెప్పి ఎవరైనా పశ్చాత్తాపడితే, ఘోర పాపినైనా నన్ను కనికరించిన దేవుడు మిమ్మల్ని కూడా కనికరిస్తాడు. మనందరినీ ఇక్కడ పరలోక రాజ్యంలో ఆయన చేర్చుకుంటారు ప్రియులారా. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము
6వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఇంచుదువు, నీ చెవులు దానిని ఆలకించును. నీ కనుదృష్టి ఉంచుతావు ఎవరి మీద? ఏమండి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద. ఆయన అన్నాడు కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచున్న నీ దేవునికి రహస్యముగా నువ్వు ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన మీద కనుదృష్టి ఉంటుంది. ప్రార్థించే వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారము చేయుచు ఉన్నది. లోకమందంతటా కూడా యెహోవా కనుదృష్టి సంచారం చేస్తుందట. ఎందుకో తెలుసా? యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి. నువ్వు యథార్థవంతుడు అయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. జాగ్రత్త సుమ, యథార్థత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. ఇప్పుడు హిజ్కియా యొక్క ప్రవర్తన దేవుడు చూశాడు. అతని మారు మనసు చూశాడు, అతని పశ్చాత్తాపాన్ని చూశాడు, అతడు కాచిన కన్నీరుని చూశాడు. అందుచేత దేవుడు పెట్టిన పుండు మానిపేయాలని అనుకున్నాడు. హల్లెలూయా. మాట వినకపోతే పుండెట్టేవాడు ఆయన. పశ్చాత్తాపడి తిరిగి వస్తే పుండు మానిపోయేవాడు కూడా ఆయన. హిజ్కియాని వెనక్కి పంపించి మాట వినగానే లోబడిన హిజ్కియా, మాట వినగానే పశ్చాత్తాపడినటువంటి హిజ్కియా ఎన్నిసార్లు చెప్పినా వినవే, ఎన్నిసార్లు చెప్పినా మారు మనసు పొందవే. నీ శరీర కార్యాలే. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. కాబట్టి యెషయాని హిజ్కియా యొద్దకు వెనక్కి పంపించి, హిజ్కియాను నేను బాగు చేయబోతున్నాను. కాబట్టి హిజ్కియాకి ఒక మందు కూడా ఇవ్వబోతున్నాను. ఏంటి అంటే, అంజూరపు ఆకులను ముద్దగా నూరి ఆ పుండి మీద కట్టమనండి. అది మానిపోద్ది, అది మానిపోద్ది ప్రియులారా. కాబట్టి హిజ్కియాకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను. అతడు చావు గోతికి కాదు, నన్ను ఆరాధించడానికి ఉన్నతమైనటువంటి స్థలానికి ఆయన ఎక్కిపోతాడు అని నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. 3 రోజుల్లో చేస్తాడు. మనసు మార్చుకున్నాడు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అక్కడ ఏం చెప్తాడు? వెళ్ళి ఏం చెప్తాడు? సాక్ష్యం చెప్తాడు రాజుగారు. నేను ఇలా 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 దేవునిలో చాలా ఉన్నతంగా ఉండేవాడిని, మధ్యలో ఇలా చెడిపోయాను. దేవుడు నన్ను హెచ్చరించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. నేను మారు మనసు పొంది నేను పశ్చాత్తాపడాను. ఇదిగో మళ్ళా నేను సజీవునై దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించడానికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. నేను ఈ రోజున దేవుని యొక్క మందిరంలో ఉండి ఇలాగున్న సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే నా పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు అని చెప్పి హిజ్కియా దేవుని మందిరంలో కనబడడానికి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? జబ్బు కలిగినటువంటి వాడు, వ్యాధిగ్రస్తుడు దేవుని మందిరంలోకి వెళ్ళడానికి అపవిత్రుడు కనుక అతనికి అవకాశం లేదు. హిజ్కియా రోగంతో ఉంటుందిగా దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ఎంత పాపినైనా రానిచ్చి పశ్చాత్తాపానికి ఆయన పురుగొలుపుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ రోజుల్లో రోగగ్రస్తుడు మలినమైనటువంటి వాడు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో బాగుపడిన వాడే యాజకునికి తన యొక్క స్వస్థతను చూపించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా నువ్వు కనుపరచావు. అయ్యా, పాపిగా వచ్చాను, రోగిగా వచ్చాను, అవిధేయుడిగా వచ్చాను, అవినీతితో వచ్చాను. ఇదిగో ప్రభువా, మారిన వ్యక్తిగా మళ్ళా నీ సన్నిధిలో నేను కనబడుతున్నానయ్యా. నా నీతిని చూసే దేవుడవు, నా బాధను చూసే దేవుడు, నా విధేయతను చూసే దేవుడవు, అంతేకాకుండా నా పశ్చాత్తాపాన్ని కూడా చూసే దేవుడవు. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును.
అయ్యా తప్పు చేస్తున్నాయ్యా అని దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆయన నీకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తాడట. ఏడవకులే, నీ తప్పులు నేను క్షమించాను అని చెప్తాడట. ఆయన క్షమించాను అని చెప్తాడట ప్రియులారా. అప్పుడు మనకి ఎంత ఆనందం అయిపోద్దండి. అమ్మా నేను ఎవరిని కూడా శిక్షించలేదా అయ్యా, నాలాంటి పాపులే కదయ్యా వాళ్ళందరూ నన్ను ఎలా శిక్షిస్తారయ్యా, ఎవరు శిక్షించలేదయ్యా. శిక్షించగలిగినటువంటి వాడు నువ్వు ఒక్కడమే. అయితే ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించగల అధికారం నాకుంది, కానీ నేను కూడా నిన్ను శిక్షించను. ఇక నువ్వు పాపము చేయకుము, సమాధానం గల దానవైపోము. దేవుడు క్షమించడా లేదా? కృప చూపించడా లేదా? పాపిని నీతిమంతురాలుగా మార్చడా లేదా? ఎంత పశ్చాత్తాపడిందో. నా జీవితం బహిరంగం అయిపోయింది, అందరిలో నేను పాపిగా కనబడుతున్నాను, ఆఖరికి యేసయ్య పాదాల దగ్గర కూడా నేను వచ్చేసాను అని పశ్చాత్తాపడుతున్నటువంటి ఆమెతో అన్నాడు, నీ పశ్చాత్తాపాన్ని చూసి నేను నిన్ను శిక్షించును గాని ఇకను పాపము చేయకుము. ఇకను అంటే దేవుడు ఇక మరొక అవకాశం లేదు, ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పడం అన్నమాట. జాగ్రత్త సుమా, దేవుడు ఇస్తున్న ఛాన్స్ను చులకనగా ఎంచితే దేవుడు నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు, నువ్వు అనుకున్నంత తేలికైన వాడు కూడా కాదు. జాగ్రత్త సుమా. పశ్చాత్తాపడు వారి యొక్క పశ్చాత్తాపమును చూసి వారి యొక్క మరణ దశలో వారికి జీవాన్ని ప్రసాదించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా నేను చూశాను అంటున్నాడు. నీతిని చూసిన దేవుడు, బాధను చూసిన దేవుడు, అవిధేయతను చూసిన దేవుడు, పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు. నీతిమంతుడిగా ఉన్నావా? మంచిదే, నీ నీతిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. బాధించబడుతున్నావా? బాధపడకు, నీ బాధను చూసి దేవుడిని విడుదల ఇస్తాడు. అవిధేయతతో ఉన్నావా? దేవుడు చూస్తున్నాడని గుర్తెరిగి విధేయతగా జీవించు. ఇక పాపంలో ఉండి పశ్చాత్తాపడుతున్నావా? బాధపడకు, నీ పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకున్నాడు, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించేవాడు మోకరించండి. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రత్యక్షత ద్వారా, తన వాక్య ప్రత్యక్షత ద్వారా మన మధ్య ఉండి మనలను చూస్తూ మన అందరితో కూడా ఆయన మాట్లాడబోతున్నాడు. నీతిమంతుడుగా ఉన్నావో మంచిది, నీ నీతిని దేవుడు చూస్తున్నాడు. నీ నీతికి తగినట్లుగా దేవుడు ఒక దినాన్ని నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు శాశ్వతమైనటువంటి బహుమానమును నీవు పొందుకోబోతున్నావు. అదేంటంటే లోకం మీదకి రాబోయేటువంటి ఆ యొక్క గొప్ప ప్రళయం నుంచి నువ్వు తప్పించబడబోతున్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. ఇక బాధించబడుతున్నావా? కృంగిపోవద్దు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. నిన్ను విడిపించడానికి ఆయన దిగి వస్తాడు, నిన్ను విడిపిస్తాడు ఆయన. మూడవదిగా అవిధేయతలో ఉన్నవా? నీ అవిధేయతను చూస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మారు మనసు పొందవా? ఎంతగా చెప్పినా దేవునికి లోబడవా? నీ అవిధేయతను చూస్తున్నాడు. కానీ దేవుని యొక్క కృప నేను కాపాడుకుంటూ వస్తూ ఉంది. నీ గురించి నీ ఆత్మీయ తండ్రి చేసే ప్రార్థన నీకు కాపుదలగా ఉంటా ఉందేమో. గ్రహించుకో. మూడవదిగా పశ్చాత్తాపడుతున్నావా? ఈ సమయంలో దేవా నేను పాపిని అని నువ్వు ఒకవేళ పశ్చాత్తాపడుతున్నావా? అయితే దేవుని దగ్గరికి నువ్వు పశ్చాత్తాపడి వస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనికరించి నీ పాపమును క్షమించి నీ రోగమును ముట్టి స్వస్థపరిచి దేవుడు మళ్ళీ నీకు ఆయుష్ని ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి సంగతిని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీవు నేను పలికే ప్రతి మాట కూడా వింటున్నాడు ఆయన. మన మాట ప్రియులారా ఆయన వింటున్నాడు. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి,
నోటికి కళ్ళెం పట్టుకోవాలి. జాగ్రత్త సుమా. ప్రతి ప్రవర్తనకు ప్రతిఫలం, ప్రతి మాటకు ప్రతిఫలం ఉంది. మర్చిపోవద్దు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు ప్రియులరా. చూచుచున్న దేవుడు ఆయన. నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరైనా నా నీతిని ఆయన చూస్తున్నాడు అనేటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నా నీతిని నువ్వు చూస్తున్నావయ్యా, నీకు స్తోత్రం. నా బాధను నువ్వు చూస్తున్నావయ్యా, నేను ధైర్యంగా ఉంటానయ్యా. అయ్యా నా విధేయతను చూస్తున్నావయ్యా, ఇదిగో ఇప్పుడే పశ్చాత్తాపడి నీ దగ్గరకు వస్తానయ్యా. అయ్యా నేను కన్నీరు గార్చుట నువ్వు చూస్తున్నావయ్యా, ఇదిగో నా కన్నీటికి మీరు వేలగట్టి నాకు జీవాన్ని ప్రసాదిస్తారయ్యా. అయ్యా నా పాపమును క్షమించు ప్రభువా, నా విధేయతను క్షమించు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని చూస్తూ ఉన్నటువంటి దేవుడు వారికి మరలా నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన ఉగ్రతను తొలగించి ఆయన దీవెన వారి మీదకి పంపిస్తాడు. ఓ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. చూచుచున్న దేవుడవయ్యా నువ్వు, చూచుచున్న దేవుడవయ్యా నువ్వు నా బాధను చూచవయ్యా. ఆగరు అంటుంది, నా బాధను నువ్వు చూచవయ్యా. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచి చూచుచున్న దేవుణ్ణి నేను చూచి తిని కదా అని చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. నీ దేవుడు చూస్తున్నాడు తెలుసా, నిన్ను చూస్తున్నాడు తెలుసా, నీ మంచి చెడు కూడా చూస్తున్నాడు తెలుసా. చూస్తున్నాడు ఆయన. ఆయన కనుదృష్టికి నువ్వు మరుగై ఉండలేదు. ఆయన కనుదృష్టికి నువ్వు మరుగై ఉండలేదు. ఆయన చూస్తున్నాడు. ఓపికగా కొన్ని నిమిషాలు దేవుడు నీ మనసును తట్టుతూ ఉన్నప్పుడు నీవు ఆయన ఎదుట ఎలాగున్నా ఉండవలసి ఉందో, ఆయనకి ఏమి చెప్పవలసి ఉందో, ఏమి నిర్ణయం తీసుకోవాల్సి ఉందో, ఏది క్షమించమని అడగవలసి ఉందో, ఇది అడిగే సమయం, ఇది చెప్పే సమయం. చూస్తున్నాడు ఆయన, చూస్తున్నాడు, చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనమైన మా తండ్రి నీకు వందనాలు. అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా, చూస్తున్నావు, చూస్తున్నావు. దేవుడు మనల్ని అందరినీ కూడా దర్శించిన సమయం ఇది. అయ్యా నా మనసులో మీరు కలుగు చేసిన ప్రేరేపణ బట్టి నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు అని చెప్పి రెండు చేతులు పైకెత్తి ఆయన దర్శన భాగ్యం దొరికిన వారందరూ కూడా, విని అర్థం చేసుకున్నటువంటి వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి అయ్యా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తోత్రం చెప్దామా? నో తెరిచి, నో తెరిచి, నో తెరిచి, నో తెరిచి. అయ్యా నీ సేవకుల్లో ఉండి నువ్వు నాతో మాట్లాడేవయ్యా, నీకు వందనాలు. అయ్యా నాతో మాట్లాడవయ్యా, నువ్వు చూస్తున్నావని పదే పదే నాతో చెప్పవయ్యా. నా బాధను చూస్తున్నావు, నా నీతిని చూస్తున్నావు, నా విధేయతను చూస్తున్నావు అయ్యా, నా మారు మనసును కూడా నువ్వు చూస్తున్నావయ్యా. నీకు వందనాలని చెప్దామా? వందనాలని చెప్దామా?
వందనాలని చెప్దామా? నువ్వు చూస్తున్నావు కనుక నీ ఎదుట నిందారహితంగా నేను కనబడినట్లు ప్రవర్తిస్తానయ్యా. అయ్యా, లోకం యొక్క కళ్ళు గప్పి నాయనా లోకానికి తెలియదులే అని అనుకుంటున్నటువంటి నేను ఈ రోజున నువ్వు చూస్తున్నావని నేను గ్రహించగలిగాను. ఆ గ్రహింపు నాకు ఇచ్చేవయ్యా. ఇక లోకం ఎదుట నటించడం కాదు, నీ ఎదుట సత్ప్రవర్తన కలిగి నేను జీవిస్తాను అని మన దేవునికి మాట ఇద్దామా? దేవునికి మాట ఇద్దామా?